నెల్లూరు జిల్లా భీమవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మర్రిపాడు మండలం భీమవరం గ్రామంలో భూ వివాదంలో జరిగిన ఘర్షణలో గ్రామ సర్పంచ్ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం గ్రామ సర్పంచ్ భర్త మందర రామరత్నారెడ్డికి ఆయన తమ్ముడు కుమారుడు అయిన మందర రఘురామిరెడ్డికి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పొలం వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రఘురామిరెడ్డి వివాదంలో ఉన్న పొలంలో ట్రాక్టర్తో దున్నుతున్నారని సమాచారం తెలియడంతో రత్నారెడ్డి అతని భార్య ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. దీంతో ఆ వివాదం కాస్త పెద్దదవడంతో రఘురామిరెడ్డి అడ్డొచ్చిన వారందరిపైన విచక్షణ రాహిత్యంగా ట్రాక్టర్తో తొక్కించాడు. ఈ ఘటనలో సర్పంచ్ భర్త రామరత్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబాలు అంటే వాళ్ళ బంధువులై ఒక 2 ఎకరాల 16 సెంట్ల విషయంలో వివాదంలో ఉంది. దాని మీద సర్వేయరు ఆర్ఐని సర్వేయర్ మండల సర్వేని తీసుకుని వచ్చి కొలుసుకుండే ప్రాసెస్లో తగాదాలు పడడం జరిగింది. రామచంద్రారెడ్డి ఒక గ్రూప్ ఒకరు, తర్వాత ఇటుపక్క వచ్చేసి రఘురామరెడ్డి వాళ్ళు తగాదాలు బట్టి కొట్టుకోవడం కూడా జరిగింది. తర్వాత ఆ ట్రాక్టర్తో పెద్ద ఆయన రత్నారెడ్డి అని ఉన్నాడు, ఏజ్ ఒక 70 ఇయర్స్ నియర్లు ఉంటాయి. ఆయన్ను ట్రాక్టర్తో చేసి ట్రాక్టర్ ఎక్కించి అతని ఎక్కడం వల్ల తీవ్రమైన గాయాలైనాయి. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో చనిపోయినట్టు ఇప్పుడు తెలిసింది. దాని మీద పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి బాధ్యులు ఎవరు అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది తీసుకొని దాని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. పక్కాగా దర్యాప్తు చేసిన మీదకు ముద్దాయిలను అరెస్ట్ చేయడం. తర్వాత గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది ఓన్లీ 2 కుటుంబాల బంధువులే 2 కుటుంబాల మధ్య తగ్గింది. దీంట్లో ఎలాంటి అదరు కోణం ఏం లేదు. ఓన్లీ భూ వివాదం వల్లనే ఈ తగాదా జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మన ఫోర్స్ కూడా పికెట్ కూడా ఏర్పాటు చేసినాం. త్వరలోనే ఈ కేసును ఒక కొలికి తీసుకుని దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిలను వాళ్ళని అరెస్ట్ చేసి యాక్షన్ కూడా తీసుకున్నాం.